శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. రామ జన్మభూమి అయోధ్య హిందువుల ఏళ్ల నాటి కల అతి త్వరలో సాకారం నెరవేరబోతోంది. ఎన్నో ఉద్రిక్తతలు, ఘర్షణల మధ్య అయోధ్యలో శ్రీరాముని మందిరం నిర్మాణ కల నెరవేరనుంది. ఈ ఏడాది జనవరి 22వ తేదీన సోమవారం నాడు శ్రీరాముని దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రామ భక్తులు అయోధ్య వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మీరు అయోధ్య రామ మందిరంతో పాటు ఇతర దేవాలయాలను సందర్శించొచ్చు. ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకోవడం ద్వారా మీరు దైవానుగ్రహాన్ని పొందొచ్చు. ఈ సందర్భంగా అయోధ్య వెళ్లే సమయంలో ఏ ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి ఆలయం. ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. హనుమంతుడిని అయోధ్య రక్షకుడిగా భావిస్తారు. శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుడిని ఆలయంలో అనుమతి తీసుకునే అయోధ్య వెళ్లాలి. ఈ ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజుద్దౌలా స్థాపించారు. ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది. అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలామంది నమ్ముతారు. ఈ వాయుపుత్రుడిని దర్శనం కోసం భక్తులందరూ సుమారు 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దేవకాళి ఆలయం. ఈ ఆలయం అయోధ్యకు నైరుతి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన మాతా గిరిజాదేవి విగ్రహం విషయానికొస్తే సీతాదేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిందని నమ్ముతారు. దశరథ మహారాజు దేవకాళి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం వివరాలు రామాయణంలో పూర్తిగా ఉన్నాయి. నాగేశ్వరనాథాలయం. నాగేశ్వరనాథ్ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. శ్రీరాముడు ఈ ప్రాంతంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఆ తర్వాత శ్రీరాముని కుమారుడు కుశ అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులందరూ ఈ దేవాలయం సమీపంలోని సరయూ నదిలోని నీటితో శివలింగానికి అభిషేకం చేస్తారు. కనక భవన్ దేవాలయం. కనక భవన్ అనేది చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడు శ్రీ సీతారాములు, లక్ష్మణుల విగ్రహాలు దర్శనమిస్తాయి. రామాయణం ప్రకారం రాముని తల్లి కైకేయి తన అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు సీతాదేవికి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు. ఈ ఆలయ శిల్పం శిల్పకళా వైభవానికి సంకేతం. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.